సిహెచ్ థ్యాంక్స్ చెప్తూ రైతులకు సంబంధించి మరి ఇప్పుడే ఒక గంట కింద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 1,50,000 రుణానికి సంబంధించి డబ్బులు రైతుల అకౌంట్లలో వేయడం జరిగింది. కాంగ్రెస్ అంటేనే రైతు రాజ్యం, మాది రైతు ప్రభుత్వం. అధ్యక్ష, రైతును రాజును చేయాలన్నదే మా సంకల్పం. మరి వాళ్ళ బడ్జెట్లో రైతులకు సంబంధించి 72,659 కోట్లను ఇవాళ బడ్జెట్లో పెట్టడం జరిగింది. మరి దానికి సంబంధించి ఇవాళ రైతులకు ఏకకాలంలో 31,000 కోట్ల రుణమాఫీని చేయడం కోసం గట్టి సంకల్పంతో మరి కార్యక్రమాన్ని తీసుకున్నటువంటి ముఖ్యమంత్రి గౌరవశ్రీ రేవంత్ రెడ్డి గారికి, ఆర్థిక మంత్రి గౌరవశ్రీ బట్టి విక్రమార్క గారికి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేవలం 2,500 కోట్ల వరకే మరి 2022-23లో బడ్జెట్లో పెట్టడం జరిగింది. ఇవాళ దాదాపు 2,90,00,000 కోట్ల బడ్జెట్లో దాదాపు 25% పైసలకు మరి రైతులకు కేటాయించడం అనేది ఇదొక చరిత్ర. దేశంలోనే ఇప్పటి వరకు ఏ రాష్ట్రంలో కూడా రైతులకు సంబంధించి ఇంత పెద్ద ఎత్తున రుణమాఫీ చేసినటువంటి దాఖలాలు లేవు. ఇవాళ ఏకకాలంలో రైతులకు రుణమాఫీ చేయడం కోసం మరి ఆనాడు వరంగల్ రైతు డిక్లరేషన్లో ఏఐసిసి నాయకులు రాహుల్ గాంధీ గారు మాట ఇవ్వడం, ఆ రోజు పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో అధ్యక్షుడిగా ఉండడం, ఆనాడు రైతులకు మాట ఇచ్చి ఆ మాట తప్పద్దని చెప్పి ఇవాళ ప్రభుత్వం వచ్చిన తర్వాత 7 మాసాలల్లా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఇవాళ 2వ విడత కూడా రైతులకు రుణమాఫీ చేసి రాబోయే ఆగస్టు మాసంలో మిగతా 3వ విడతల 2 లక్షల రుణమాఫీతోని రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పినటువంటి గొప్ప ప్రభుత్వం ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం. ఇవాళ అదే కాకుండా మరి ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం 2014లో అప్పుడు టీఆర్ఎస్ పార్టీగా ఉన్నప్పుడు మరి ఎన్నికల ముందు ఏకకాలంలో ₹1,00,000 రుణమాఫీ చేస్తామని చెప్పి ఆనాడు 5 విడతలలో రైతులకు రుణమాఫీ చేసింది. రైతులకు రుణమాఫీ చేస్తే ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి 2014-2018 రుణమాఫీతోని రైతులకు ఎక్కడ కూడా అధ్యక్ష కనీసం వడ్డీ కూడా మాఫీ అయినటువంటి దాఖలాలు లేవు. అదేవిధంగా 2018 చెప్పిన మేము మళ్ళీ అధికారం ఇవ్వండి, మళ్ళీ మా ప్రభుత్వం వస్తే మీకు పెద్ద ఎత్తున ఏకకాలంలో రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పి 2018 నుండి 23 ఎన్నికల వరకు కాలయాపన చేసి 2023 ఎన్నికల వరకు కాలయాపన చేసి రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేయకపోను ఆనాడు మరి ఎన్నికలకు 3-4 నెలల ముందు రుణమాఫీ చేస్తే కనీసం అవి వడ్డీ కూడా సరిపోయినటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితులకు వెళ్ళి ఇవాళ రైతులకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి రైతులకు రుణమాఫీ చేస్తామని చేస్తే ఇవాళ కొంతమంది సభ్యులు మాట్లాడుతూ ఉన్నారు. అధ్యక్ష, నిన్న మొన్న అవతల ప్రతిపక్ష పార్టీ సభ్యులు మాట్లాడుతూ ఉన్నారు, అక్కడ వడ్డీ మాఫీ చేయాలి, ఇక్కడ వడ్డీ మాఫీ చేయాలి. వడ్డీ మాఫీ అయింది అధ్యక్ష. వాళ్ళు సభను తప్పుదో పట్టించి రైతులను ఏదో అయోమయానికి గురి చేసి మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనం చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. ఎందుకంటే ఇవాళ మా దగ్గర ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే
అక్కడ మా నియోజకవర్గంలో శ్రీరాంపూర్ మండల హెడ్ క్వార్టర్ అధ్యక్ష శ్రీరాంపూర్ మండల కేంద్రంలో ఆరెల్లి లింగయ్య అనే రైతు గ్రామం శ్రీరాంపూర్ మండల శ్రీరాంపూర్ తనకు 35,000 లోన్ ఉన్నాయి అధ్యక్ష. 35,000 లోన్ ఉంటే 2014-18 మధ్యలో 5 విడతలలో రుణమాఫీ జరిగింది. 35,000 రూపాయి అధ్యక్ష. అది ఓను. మిగతా మళ్ళీ 26,224 రూపాయలు ఆ రైతుకు మళ్ళీ బ్యాంకులో అట్లే ఉంది. అంటే రైతుకు అయింది ఎంత అంటే 8,770 రూపాయలే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతుకు రుణమాఫీ జరిగింది 2014-18లో. ఇంకా 2018-23లో చెప్తే అసలు ఏ రైతుకు రుణమాఫీ జరగలే. అదొక ఫేక్, అది ఒక ఏంటంటే అదొక మోసపూరితమైనటువంటి రైతు రుణమాఫీ తప్ప ఏ రైతు కూడా ఎక్కడ కూడా రుణమాఫీ జరగలే. ఇవాళ మరి రైతు గల్లెగిరేసుకొని రైతు ధైర్యంగా ఇవాళ రుణమాఫీ చేసిన ఈ ప్రభుత్వానికి మరి అండగా ఉండేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇవాళ రైతులకు మరి ఇంత మోసం గతంలో ఎన్నడూ జరిగినటువంటి చరిత్ర లేదు అధ్యక్ష. అదే కాదు ఇవాళ మరి దాంతోపాటు ఏదైతే ఇవాళ పంట బీమా కానీ రైతులకు పంట బీమాకు సంబంధించి 2019 సంవత్సరంలో మరి పంట బీమా బంద్ చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. మరి ఆనాటి నుండి ఈనాటి వరకు 2023 సంవత్సరం వరకు ఎక్కడ రైతు బీమా ఊసే ఎత్తలే. వివిధ కారణాలతోనే పంట పాడైపోతే పంట నష్ట పరిహారం రాలేదు రైతుకు. ఆనాడు 2009-14 కానీ 2004-9లో కానీ ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆనాడు అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడ ఏ రైతుకు పంట అకాల వర్షాలు వచ్చినా ఇతరాతర కారణాలతోనే పంట నష్టపోతే రైతులకు పెద్ద ఎత్తున నష్టపరిహారం ఇచ్చినటువంటి చరిత్ర ఆనాడు కాంగ్రెస్ పార్టీ. ఇవాళ మా పెద్దపల్లి జిల్లాలోనే మొన్నటికి మొన్న ఏదైతే ఎలక్షన్లు సంవత్సరం 6 నెలలు ఉండగా మరి అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు